గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ సెంటర్. ఫ్రెండ్స్, మిస్టరీస్ టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో మొదటిగా వచ్చే టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్. ఎందుకంటే దాంట్లో చాలా మిస్టరీస్ అయితే దాగున్నాయి. సో రీసెంట్గా అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సెకండ్ ఛాంబర్ని అయితే ఓపెన్ చేశారు డోర్స్ అనేవి. అండ్ ఆ సిచ్యువేషన్ ఏంటి, అది ఎందుకు ఓపెన్ చేశారు, ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చేసరికి అయితే ఒడిశాలో అయితే లొకేట్ అయింది. దీంట్లో కొన్ని ఫ్యూ మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ అయితే ఉన్నాయి. అదేంటిదంటే ఈ గుడి చుట్టూ ఎక్కడైతే మనమైతే షాడోని అయితే చూడము. అండ్ సెకండ్ వచ్చేసరికి అయితే ఫ్లాగ్ అనేది గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఫ్లాగ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఫ్లాగ్ని డైలీ మారుస్తారంట. సో ఇవన్నీ కొంచెం చిన్న చిన్న మిస్టరీస్ అని చెప్పచ్చు. కానీ మెయిన్ మిస్టరీ వచ్చేసరికి ఈ టెంపుల్లో చాలా నిధి అయితే దాగుందని అయితే చెప్పచ్చు. అండ్ ఇది ఒక శాసనాల్లో ఎవరో రాశారనమాట. సో దాంట్లో 3 ఛాంబర్స్ అయితే ఉంటాయి. ఛాంబర్ 1, ఛాంబర్ 2 అండ్ ఛాంబర్ 3. ఛాంబర్ 1 అనేది రెగ్యులర్గా అయితే ఓపెన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దాంట్లో ఉన్న గోల్డ్ని దేవుడికి అలంకరించి అండ్ ఊరేగిస్తారనమాట. సో ఛాంబర్ 1 అనేది అయితే కామన్. అండ్ ఛాంబర్ 2 వచ్చేసరికి అయితే మొట్టమొదటిసారిగా 1978లో అయితే ఓపెన్ చేశారు. దీది ఓపెన్ చేయాలంటే 3 కీస్ కావాలి. ఆ 3 కీస్ కూడా ఎట్ ఏ టైం పెట్టి ఓపెన్ చేయాలి. అప్పుడే ఈ కీస్ అనేది అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ చేస్తే దాంట్లో లెక్కలేనంత సంపద అయితే అప్పుడు చూసారనమాట. అండ్ 70 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ అయితే రన్ చేశారు. 70 రోజుల పాటు లెక్కించినా కానీ దాంట్లో 1% మాత్రమే లెక్కించగలిగారు. సో అప్పుడు ఇంకా దీన్ని లెక్కించడం మన వల్ల కాదు అని ఆ 70 డేస్లో ఎంతైతే లెక్కించారో అదంతా ఒక ఫైల్లో పెట్టి భద్రత అయితే చేశారు. తర్వాత గుడిని అయితే ఆ సెకండ్ ఛాంబర్ని అయితే మూసేశారు. అండ్ అప్పుడే థర్డ్ ఛాంబర్ని కూడా ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించారు. కానీ అక్కడ నాగబంధంతో అయితే ఫుల్ సెక్యూర్గా ఆ డోర్ని అయితే క్లోజ్ చేసి ఉంచారు. సో దాన్ని అయితే ఓపెన్ చేయడం చాలా కష్టంగా మారి అప్పుడే వదిలేశారు. సో ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే సెకండ్ ఛాంబర్ని కూడా ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించలేదు. 2018లో సెకండ్ ఛాంబర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. కానీ డ్యూ టు ద కొంచెం పొలిటికల్ ఇష్యూస్ వల్ల 2018లో కుదరలేదు. అండ్ మోడీ గవర్నమెంట్ మమ్మల్ని గెలిపిస్తే మేము ఆ సెకండ్ ఛాంబర్లో ఉన్న నిధిని అంతా లెక్క పెడతాము అండ్ ఆ నిధిని మంచి కోసం వాడతాము అని క్యాంపెయిన్ అయితే రన్ చేశారు. సో రన్ చేయడంతో అక్కడ బీజేపీ అయితే గెలవడం అయితే చూసాము ఒడిశాలో. సో యాజ్ యూజువల్గా గెలిచినప్పటికీ ఇప్పుడు జూలై 14th 1 o'clock అయితే కరెక్ట్గా నిధిని అయితే ఓపెన్ చేశారనమాట. ఆ 3 కీస్ వాడి అండ్ ఓపెన్ చేసి ఆ నిధిని అంతా బయటికి తీసి బాక్సులలో రూపంలో బంధించి టెస్టింగ్ సెంటర్కి అయితే తీసుకెళ్ళి అది ఎప్పుడు ఎంతకాలం నాటిది అండ్ ఎంత వాల్యూ ఉంటుందో ఇవన్నీ అయితే టెస్ట్ చేస్తారనమాట. ఇది ఫుల్ టైట్ సెక్యూరిటీతో అయితే ఈ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నారు. సో చూడాలి, రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా మనకి దాని వాల్యూ ఎస్టిమేషన్ అవి అయితే ఇంకేం రాలేదు. అండ్ ఇంత సంపద ఈ గుడికి ఎక్కడిది అంటే పూర్వంలో రాజులు చాలామంది ఇక్కడ దాచేవారంట. ఎందుకంటే ఒకవేళ రాజులు వేరే రాజ్యాల చేతుల్లో ఓడిపోయినాకప్పటికి ఆ నిధినంతా వాళ్ళు సొంతం చేసుకోకుండా ఉండడానికి కోసం ఇక్కడైతే దాచేవాళ్ళంట. అండ్ ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చేసరికి అప్పట్లోనే చాలా ఫేమస్ కాబట్టి వేరే రాజ్యాల నుంచి రాజులు కూడా నిధులు ఇక్కడికి పంపించేవారంట. సో ఇంత ఇంత ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి ఆ నిధులు అనేది ఇక్కడ దాచారని అయితే చెప్పచ్చు. సో ఆ నిధులే ఇప్పుడు మనం బయట పెడుతున్నాము. ఇది నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అయితే స్టోరీ అనమాట. సో ఆ ఛాంబర్స్ని ఎంత డేస్ పడుతుందో అయితే ఇంకా క్లారిటీగా లేదు. సో చూడాలి ఎంత లెక్కించిన తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుందో. మనకైతే ఒక బిగ్ అమౌంట్ ఆఫ్ ప్రైజ్ మనీ అయితే అంటే ప్రైజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు ఈ మిస్టీరియస్ టెంపుల్ గురించి అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే కింద